నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈరోజు మన స్టూడియోలో చాలా 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 టాలెంటెడ్ పీపుల్ అని చెప్తాను అనమాట. ఎందుకంటే యంగ్ ఎనర్జీస్ ఈ మధ్యన సినిమాలు తీసి వాళ్ళ టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుని ఒక హిట్ని బ్యాగ్లో వేసుకుని వెళ్తున్నారు అనమాట. అదే తరహాలో ప్రేమ కడలి అంటే ఒక బ్యూటిఫుల్ సినిమా తోటి మన ముందుకు రాబోతున్నారు అనమాట యంగ్ టాలెంట్స్. సో వాళ్ళని పరిచయం చేసేస్తాను, ఇంకా ఆలస్యం చేసేయద్దు. సో వీ హ్యావ్ యామిని అండ్ నాని అనమాట. ఇంక మాట్లాడేద్దాం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సో నేను చాలా చాలా బాగున్నా. యామిని మనందరికి బాగా సుపరిచితురాలు. ప్రీ వెడ్డింగ్ నుంచి అసలు ఇంత అమాయకమైన అమ్మాయి ఉంటుందా ఏంటి అని అనిపించే అంత లుక్స్ తో మా అందరినీ కిల్ చేసి అలా మంత్రముగ్ధులు చేస్తారనమాట. కంగ్రాచులేషన్స్ ఫర్ ప్రీ వెడ్డింగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో ఎలా, ఎప్పుడు, ఏంటి అని అంటే ఏం చెప్తారు నాని గారు? ఈ సినిమాకి డైరెక్టర్ మీరే, హీరో మీరే, కథ ఎవరిది మీదేనా? ఓకే. లేదంటే ఎవరి దగ్గర నుంచి అలా తీసుకొచ్చారా? హౌ ఇట్ స్టార్టెడ్ అంటే ఏం చెప్తారు మేడం? యాక్చువల్లీ ఇది 2018లో అనుకున్నాను మనం సినిమా చేద్దామని. ఓకే. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి కదా మేడం. బట్ ఇక్కడికి వచ్చాము, నాకు ఎవరు తెలియదు, ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేదు మేడం. ఇక్కడికి వస్తే అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలియదు. ఓకే. కొన్ని రోజులు ట్రై చేసాం, బట్ ఏది కుదరలేదు. ఓకే, ఇది మనకు సెట్ కాదేమో అని జాబ్ వచ్చింది మేడం. యాక్చువల్లీ మా ఫ్రెండ్, మా సార్ ఉండే. ఓకే. సార్ చెప్పారు ఇక్కడ జాబ్ ఉంది వస్తామంటే, వస్తాను సార్ అన్నాను. దాని తర్వాత ఇక్కడ ఒక జాబ్ వచ్చింది. ఓకే. దివీస్ కంపెనీ అని, బల్క్ ప్రెస్, అక్కడ జాబ్ వచ్చింది. బట్ ఇక్కడే ఉండి జాబ్స్ ట్రై చేద్దామా, మూవీస్ ట్రై చేద్దామా, లేకపోతే అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుందామా అని కన్ఫ్యూజన్ లో ఓకే ఫైనల్ గా ఒక 2-3 years వెళ్ళి ఏదన్నా మనీ సేవ్ చేసుకుని మూవీ చేద్దామని అప్పుడే ఫిక్స్ అయ్యాను మేడం. ఓకే. వెళ్ళేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అన్నారు, ఇక్కడికి వచ్చావు కదా ఇంకా మూవీ చేయలేవు, అసలు వదిలేసుకో, ఇంక ఇంట్రెస్ట్ వద్దు నీకు దాని మీద అని చెప్పారు. బట్ నేను వాళ్ళందరికి ఒకటే చెప్పాను, చేసి చూపిస్తా, ఖచ్చితంగా 5 years లో సినిమా చేస్తానని చెప్పాను. అనుకున్నట్టే చేశాను మేడం. అంటే అక్కడ రూపాయి కూడబెట్టుకున్నదే మనం మూవీకి పెట్టాను మేడం. సో ఎక్కడికి వెళ్ళారు ఇంతకి? కువైట్ మేడం. కువైట్ వెళ్ళారు. కువైట్ వెళ్ళి అక్కడ అంటే లైక్ ఏం వర్క్ చేసేవారు అక్కడ? అంత కన్స్ట్రక్షన్ సైడే అనుకుంటా కదా ఉండేదట్టు. అంటే చాలా మంది కువైట్ అంటే అలా ఎక్కువ కన్స్ట్రక్షన్ వాళ్ళు నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు అనమాట. బట్ నేను బీఫార్మసీ చదివాను మేడం. ఓకే. బీఫార్మసీ తరపున ఇక్కడ జాబ్ చేస్తున్నాను మేడం. యాజ్ ఏ ఫార్మసిస్ట్ గా ఇక్కడ మినిస్ట్రీలో చేస్తున్నాను, గవర్నమెంట్ జాబ్. సూపర్. సో మొత్తానికి 3 ఏళ్ళు కూడబెట్టారా లేదా 5 ఏళ్ళు కూడబెట్టారా? 5 years కూడబెట్టి దాంతో మొత్తానికి సినిమాలో అలా ఇన్వెస్ట్ చేసి మొత్తానికి యామిని గారిని ఎలా పరిచయం, అసలు ఈవిడ ఎలా తీసుకున్నారు? అప్పటికి ఈ సినిమా కూడా రాలేదు, నోటెడ్ ఫేస్ కూడా కాదు కదా. హౌ అంటే ఇది ఫస్ట్ మేము అనుకున్నది, ఈయన నాకు స్టోరీ చెప్పింది అంతా నాకు ఒక యూట్యూబ్ కనే చెప్పాను. అప్పట్లో మేము మూవీస్ అంటే అప్పుడే కెరియర్ స్టార్ట్ చేశాను. సో నాకు మూవీ ఛాన్స్ ఎందుకు వస్తుంది, సో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం, సీరియల్స్, యూట్యూబ్స్ అట్లా మేనేజ్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే ఈయన 2 years గ్యాప్ ఇచ్చారో ఇంకా ఇది కూడా అందరిలా అని అనుకున్నాను నేను. కానీ తర్వాత కో డైరెక్టర్ గారు ఉంటారు, ఆయన నుండి కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇట్లా మూవీ థియేటర్ లో రిలీజ్ అవుతుంది అంటే, ఏంటి నిజమే థియేటర్ లో రిలీజ్ అవుతుందా, మీరు ఇన్ని సంవత్సరాలు కాంటాక్ట్ లో లేకపోయేసరికి అవ్వదేమో అనుకున్నాను నేను వాళ్ళకి. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. ఫస్ట్ అయితే మాకు అదే యూట్యూబ్ గానే అనుకున్నాం. కాబట్టి ఇన్స్టా నుంచి వచ్చారా? ఇక్కడ ఇన్స్టాలో మీరు పోస్ట్ పెడితే దాన్ని చూసి మర్చిపోయారండి, ఇక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు. 2 years అయింది కదా మేడం. అదే నాకు ఆయన నరేట్ చేసిన స్టోరీ కూడా నాకు గుర్తులేదు. ఒక్కటే సీన్ గుర్తుంది అంతే, మిగిలిన ఏం గుర్తులేదు. ఏంటా సీన్? ఆ సీన్ చెప్పరా? ఫ్యూచర్ లో చెప్తారా? కాదు, చెప్తున్నాను కదా ఆ సీన్ ఏంటో చెప్పండి అనే కదా అడిగాను నేను. క్వశ్చన్ అడిగిన తర్వాత చెప్తాను అంటారు. ఆ సీన్ యాక్చువల్లీ ఒక పెళ్ళైన వెంటనే ఒక సీన్ ఉంటది అనమాట. అంటే కొత్తగా పెళ్లి అయితే ఎలా ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్, సో అక్కడ ఒక హగ్ సీన్ ఉంటది అనమాట. సో మేము ఒక మధ్యలో ఒక వాల్ ఉంటది, మేము ఇటు సైడ్ షూట్ చేస్తున్నాము. మా రాధక్క అంటే వీళ్ళ వైఫ్ అట్టున్నారు అనమాట, అటు చూస్తున్నారు. ఈయన చెయ్యట్లేదు, ఆమె ఇట్లానే చూస్తుంది. ఏం చేస్తున్నారు? 2 hours డిలే అయింది మాకు ఆ సీన్. ఒక హగ్ సీన్ అనమాట, డిలే అయింది 2 hours. ఆ సీన్ మాత్రం బాగా గుర్తుంది నాకు. ఎప్పుడు రాధక్క చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. నాకు రాధక్క అంటే నేను ఏదో వాళ్ళ రిలేషన్స్ ఏమో అనుకున్నాను, మీరు ఇలా రిలేషన్ అని చెప్పి తెలియదు అనమాట. ఫైన్, వెరీ గుడ్. హౌ సపోర్టివ్ అండి తను, ఎంత సపోర్టివ్ గా ఉంటుంది. అది చెప్పాలంటే మీరు మూవీ చూడాలి ఖచ్చితంగా, అప్పుడే మీకు తెలుస్తుంది. అవునా? బికాస్ ఆమెను ఉద్దేశించి నా క్యారెక్టర్ ఈయన రాశారు కాబట్టి. ఓ మై సపోర్ట్ మేడం. గుడ్నెస్. మేబీ ఒకటే మాట, తను లేకపోతే ఈ సినిమా చేయలేను. అవునా? సూపర్, అసలు చాలా పెద్ద మాటే చెప్పారు. కంగ్రాచులేషన్స్ రాధా గారు, ఇక్కడే మీరు సక్సెస్ అయిపోయారు. అయితే ఈ ప్రేమ కడలి
జనాలకి ఎంత కనెక్ట్ అవుతుంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇదే స్టోరీ లైనప్స్ ఇదే తీరులో మనం చూస్తూ ఉన్నాం, రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ కథలే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, లేదా సినిమాలు తీయాలని ప్యాషనెట్ గా ఉంటాడు. నాకు ఇందులో ఒక డైలాగ్ ఎవ్రీ పీపుల్ విల్ కనెక్ట్ ఫర్ దట్ అనమాట. సినిమాల్లో చేసే వాళ్ళకి నా పిల్లనేమో నా కూతురునివ్వరు అని చెప్పి కన్నతండ్రులు అనడం. ఆబ్వియస్లీ ఇట్ హ్యాపెన్స్. అటు ఇటు ఇద్దరు అనుకుంటుంటారు. చాలా న్యాచురలిస్టిక్ గా బయట జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనెక్ట్ చేశారు. బట్ పీపుల్ ఎలా కనెక్ట్ అవుతారు మీ ప్రేమ కథలకి? మీరు టీజర్ చూసారు అవును, కదా, చూసాను. స్టార్టింగ్ లో డైలాగ్ ఉంటుంది, లైఫ్ లో సక్సెస్ కాలేక చాలా మంది బాధపడుతుంటారు, నేను సక్సెస్ అయి కూడా బాధపడుతున్నా, ఎందుకో తెలియాలంటే తెలుసుకోవాలన్నా. చాలా మంది లైఫ్ లో సక్సెస్ కాలేక బాధపడుతుంటారు మేడం. నేను అయి కూడా బాధపడుతున్నానంటే ఇట్స్ ఎమోషన్, మేబీ ఏదో జరిగింది, అది తెలుసుకోవడానికన్నా వస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగేదే తీసాం మేడం. కామెడీ ఉంటది, ఎమోషన్ ఉంటది, ఫాదర్ మదర్ ఎమోషన్ ఉంటది, ఫ్రెండ్స్ ఎమోషన్ ఉంటది, ప్రతిదీ ఒక న్యాచురల్ గా మన లైఫ్ లో ఎలా జరుగుద్దో అలానే ఉంటది మేడం. ఇట్స్ లైక్ రా మేడం, రాగానే ఉంటుంది. మొత్తం విలేజ్ లో ఎలాంటి ఒక టింట్ ఆఫ్ టెక్స్చర్ ఉంటుందో అది నేను చూసాను. నేను ఇందాక ట్రైలర్ చూసినప్పుడు ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్తూ ఇంటర్వ్యూకి వెళ్తున్నా అని చెప్పడం, ఇంటర్వ్యూ అని చెప్పి అన్ని చాలా బాగున్నాయి. అంటే ఇంకా అంటే నేను చూసింది రాకట్ కాబట్టి నాకు అలా అనిపించవచ్చు, కానీ మొత్తం ఎడిటెడ్ వర్షన్ చూస్తే ఇంకా మంచి ఇంపాక్ట్ ఉంటుందని అనిపించింది నాకు. అక్కడ మాకు అలా అనిపించింది అంటే ఆల్మోస్ట్ మీరు చాలా వరకు సక్సెస్ అయిపోయారనే నేనైతే ఫీల్ అవుతున్నాను అనమాట. ఖచ్చితంగా మేడం, సినిమా మాత్రం మళ్ళీ సక్సెస్ మీట్ లో మనం డెఫినెట్ గా మాట్లాడుకుందాం. అయితే లైక్ యామిని గారి దగ్గరికి వెళ్ళొచ్చు, మీ దగ్గరికి వస్తాను. నాకండి అన్ని మిమ్మల్ని అడిగేస్తున్నట్టు అయిపోతుంది. అలా వేర్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ యామిని? అంటే లైక్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు లైక్ ఫ్రెషర్స్ డేకి నేను క్లాసికల్ డాన్సర్ ని బేసికల్లీ. వెరీ గుడ్. సో డాన్స్ వేస్తుంటే అక్కడికి కొంతమంది డైరెక్టర్స్ వచ్చారు, ఇట్లా మేము సీరియల్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, ఇట్లా చేస్తావా అని అడిగారు. సో నేను చేస్తాను అని చెప్పి నేను ప్రొసీడ్ అవ్వడం జరిగింది. సో కాకపోతే అది ఆగిపోవడం అట్లా, కాకపోతే ఆ ఇంట్రెస్ట్ అయితే నాకు ఉండిపోయింది. ఓకే అంటే నన్ను కూడా గుర్తుపడతారు, ఓకే నేను కూడా నాలో కూడా మంచి టాలెంట్ ఉంది, సో అది చూపించాలి అందరికి అని చెప్పేసి అసలు ఏమి తెలియని రోజుల్లో, అసలు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటే ఏంటో తెలియని రోజుల్లో నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాను ఒక్క రోజు. మహాసముద్రం మూవీకి 500 రూపీస్ నా పేమెంట్. అదే ఇంకా అడుగుదాం అనుకున్నాను, ఫస్ట్ పే చెక్ ఎంత అని చెప్పేసినాడు. 500 రూపాయలు. ఇప్పటికి వచ్చి ఇంకా నాకు అది రాను కూడా రాలేదు, బేసికల్లీ పేమెంట్ రాలేదు నాకు. అజయ్ అన్న పేమెంట్ రాలేదంట చూడండి. అది ఇంకా రాను కూడా రాలేదు. అదే ఫస్ట్ టైం నేను కాలేజ్ బంక్ కొట్టి మూవీ షూట్ కి వెళ్ళడము. అక్కడే నేను ఆంధ్ర యూనివర్సిటీలో షూట్ అయింది. నా కాలేజ్ కూడా ఆంధ్ర యూనివర్సిటీనే. మా డాడీనే డ్రాప్ చేశారు. డ్రాప్ చేసిన తర్వాత వెళ్ళిపోతారు అనుకున్నా కానీ ఐ డోంట్ నో అక్కడ షూటింగ్ జరుగుతుంది, డాడీ వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం డాడీ కనబడకుండా నేను దాక్కుని వెనక ఇట్లా మనకి లైట్స్ ఉంటాయి, లైట్స్ వెనక దాక్కుని నేను షూట్ చేశాను. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వాకింగ్, ఏం చేయలేదు. దాని తర్వాత నేను అనుకున్నాను అనమాట, ఓకే దీని బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అంటారు, సో ఇట్లా కాదు, నాలో ఇంకా టాలెంట్ ఉంది, సో నేను ఇంకా మంచిగా చెయ్యాలి అని అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి సో అట్లా నెమ్మదిగా సీరియల్స్ అట్లా చేసుకుంటూ ప్రీ వెడ్డింగ్ షో ద్వారా నా ఫస్ట్ మూవీ. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ మూవీ అవ్వాలి, కానీ వీళ్ళు హ్యాండ్ ఇచ్చారు కాబట్టి కాలేదు. లేకపోతే ఇది ఫస్ట్ వచ్చేది. ప్రీ వెడ్డింగ్ సెకండ్. ప్రీ వెడ్డింగ్ కన్నా ముందు అసలు రికగ్నైజేషన్ తెచ్చిన క్యారెక్టరైజేషన్ ఏదన్నా ఉందా అప్పుడు దాకా చేసిన షార్ట్ ఫిలిమ్స్ కానీ సీరియల్లో బాగా వచ్చింది. బంగారం క్యారెక్టర్ రంగుల రత్నం సీరియల్ చేశాను. ఓకే, సో ఆ క్యారెక్టర్ తో బాగా అంటే ఆడవాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నాకు సీరియల్ పిచ్చి పట్టుకుంది. సీరియల్ లో చెయ్యాలి ఎట్లా. అక్క వాళ్ళ కొడుకు ఫంక్షన్, ఫస్ట్ డే ఫంక్షన్ అనమాట, వేస్తున్నారు వాటికి ఉయ్యాల్లో. సో ఆ ఫంక్షన్ లో ఇక అందరు ఇంకా నన్ను వచ్చి ఫోటోలు తీసుకుంటుంటే నాకు బాగా అనిపించింది, సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది, బాగా అనిపించింది. సరే ఓకే, ఆడవాళ్ళకి కనెక్ట్ అయితే ఇంత బాగా రిసీవ్ చేసుకుంటారా మేబీ అంటే వాళ్ళే మా మమ్మీని మోటివేట్ చేశారు. బేసికలీ చెప్పాలంటే మీ అమ్మాయి బాగా చేస్తుంది, ఇంకా సపోర్ట్ చెయ్యి అని చాలా మంది చెప్పారు. అట్లనే ఎందుకు దానికి అవన్నీ అన్నోళ్ళు కూడా ఉన్నారు. ఆబ్వియస్లీ ఉంటారు, కాయిన్ కి రెండు సైడ్లు ఉంటాయి కదా. కాకపోతే మేబీ వాళ్ళ కొంచెం ఎంతో కొంత మాటల వల్లే మా మమ్మీ సపోర్ట్ చేసిందని నేను అనుకుంటా. ఓకే, అలా నాకు ఆ క్యారెక్టర్ బాగా పేరు తీసింది. బంగారం మంచి పేరు తెచ్చింది, ఒక బంగారాన్ని ఇండస్ట్రీకి ఇచ్చింది. మంచిదే కదా. బికాస్ ప్రీ వెడ్డింగ్ లో మీరు చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆ సెటిల్డ్ కావచ్చు, కామ్ అండ్ కంపోజ్డ్ గా. నాకు మెయిన్ గా మొత్తం సినిమాలో నచ్చిన సీన్ ఏంటంటే మన ఆయన షాప్ కాడికి టిప్ టాప్ అన్నయ్య అనగానే దట్ వాజ్ లైక్ క్రేజీ. ఆయన 2-3 రోజులు తిరిగిన తర్వాత సిస్టర్ అన్నాడు అన్నయ్య, దట్ వాజ్ లైక్ టూ గుడ్. అండ్ ఇంకొకటి ఫోటో అడిగినది కూడా చాలా బాగుంది అనమాట. అండ్ కమింగ్ టు యూ నాని గారు, మీకు అంతకు ముందు ఏమన్నా
లైక్ ఎక్స్పీరియన్స్ ఉందా? లైక్ ఉంది మేడం. నేను బిఫోర్ షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఓకే. సృజన, రాధాకృష్ణ, గల్ఫ్ కష్టాలని, గల్ఫ్ రత్నాలని వెబ్ సిరీస్ చేసాం. ఇలా చాలా చేసాం మేడం. మంచి యాక్చువల్లీ నేను కొన్ని వీడియోస్ చేశాను మేడం, లవ్ స్టోరీ వీడియోస్. అంటే కెమెరా ముందు పెట్టుకొని కాల్ రికార్డింగ్ అలా. సో మిలియన్స్ లో ఉన్నాయి మేడం వ్యూస్. సూపర్. 3 million, 2 million, 1 million. ఓకే. అంటే 4 years బ్యాక్. ఓకే. జస్ట్ మేడం 1 month లోనే 60K ఫాలోవర్స్ వచ్చారు, మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ఫస్ట్ యూట్యూబ్ నుంచి పేమెంట్ విత్ ఇన్ 1 month లో 50,000 మేడం. అట్లా చాలా బాగా వచ్చేది. ఇంకా అయిపోయింది రా మనం యూట్యూబ్ లో అని. అలా ఒక 1 month చేసిన తర్వాత ఇలా స్టోరీస్ అన్ని మనం చెప్పుకుంటూ పోతే రేపు మనం ఒక మూవీ తీయాలనుకున్నాం. సో మన స్టోరీస్ అన్ని ఇక్కడ పెట్టేస్తాం. సో ఇలా వద్దు, ఇది కాదు, మన అంత పెద్దగా ఆలోచిస్తున్నా అంత ఇలా చిన్న స్పాన్ లో వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి సో ఇంకా షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం మేడం. బట్ నాకు మంచిగా రెవెన్యూ వస్తుంది, అట్ ద సేమ్ టైం మంచి ఫేమ్ ఉంది. యాక్చువల్లీ నేను మాట్లాడుతుంటే ఎంతసేపు అయినా వింటారు మేడం. అంటే అక్కడ ఇక్కడ నేను కూడా వింటున్నాను కదా, వినట్లేదా? అంటే ఒక వీడియో 20 minutes ఉంటుంది, బట్ కామెంట్స్ చాలా బాగా వచ్చాయి. అంతే. సో మీరు సీరియస్ అయిపోతున్నారండి. అక్కడ చెప్దామని నేను రాధగారి దగ్గర చెప్దామని ఈ చిట్టాను అక్కడ ఓపెన్ చేద్దాం. అక్కడ ఓపెన్ చేద్దాం. 400 కామెంట్స్ ఉంటాయి మేడం, అన్ని మంచిగానే ఉంటాయి. సో మంచి పాజిటివ్ మ్యాన్ అన్నమాట. గల్ఫ్ లో ఇంకోటి మనకు ఫాలోవర్స్ కూడా చాలా మంది ఉంటారు మేడం. నాని అంటే అందరికి తెలుసు మేడం, స్మైల్ స్టార్ నాని. నవ్వుతానే ఉన్నారు, ఇద్దరు నవ్వుతానే ఉన్నారు. అంటే అక్కడ ఐడియా అదే మేడం. సో అందరికి బాగా తెలుసు, అంటే వెల్ నోన్ మేడం అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో అంతా. సో మీ సినిమాకి టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి మేడం? కడలి అంటే సముద్రం మేడం. సముద్రం ఒడిదుడుకులు ఎన్ని కష్టాలు పడతారు అంటే ఒకసారి కష్టాలు వస్తాయి, ఒకసారి హ్యాపీ, ఇలా అన్ని ఉంటది కదా మేడం. సో అలాగా ఒక లైఫ్ లో ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది మనం చూపిద్దాం. ఇప్పుడు ఒక సామాన్య కుర్రాడు, ఒక మధ్యతరగతి నుంచి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు, అంటే విలేజ్ నుంచి వచ్చిన కుర్రాడు ఒక సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు పడతాయి. ఇప్పుడు ఒక సినిమాలో ఒక చిన్న అవకాశం రావడానికి 4 years 5 years అలా పడుతుంది. అలాంటిది ఒక సినిమా తీయడం అంటే ఇంకెన్ని కష్టాలు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది. సో మన కష్టాలని సినిమాగా చూపిద్దాం. ఇప్పుడు నా కష్టాలే కాదు, ఓవరాల్ గా ప్రేమ కడలి ఈజ్ ఆల్ అబౌట్ నాని లైఫ్ జర్నీ అని నేను అనుకుంటాను. మేబీ ఏంటి అదే కవర్ చేస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 70% ఉంటుంది. అదే ఆల్మోస్ట్ మీరు ఇందాక ఏమన్నారు, రాధగారి క్యారెక్టర్ 100% చెప్తే అక్కడ పడుతుంది, అందుకని 70% అని చెప్తున్నా. అంటే కొన్ని కల్పితమైన క్రియేషన్స్ చేశారు, చిత్రీకరించబడింది. అమ్మో బాబోయ్ ఎంత తెలుగు వచ్చేసిందో. బేసిక్ గా ఈవిడ ఎంత బాగా మాట్లాడుతుంది తెలుసు. ఇందాక ఆఫ్ కెమెరా మాట్లాడుతున్నప్పుడు ఈవిడికి ఒక కార్ రాదు, ఒక బైక్ రాదు, ఒక సైకిల్ రాదు. ఆర్టిస్ట్ అయ్యారు. కాకపోతే ఎప్పుడు నేర్చుకుంటున్నారు ఇవన్నీ? నేర్చుకుంటాను ఎలాగైనా. ఇప్పుడు అన్నందుకైనా నేర్చుకుంటాను. కెమెరా సాక్షిగా, అందరు సాక్షిగా నేర్చుకుంటాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈవిడ కార్ లో నేను ఒక్కదాన్నే తొక్కుని వస్తా. తొక్కద్దు, తోలండి. ఆఫ్టర్ ప్రీ వెడ్డింగ్ తర్వాత హౌ ఇస్ ద రెస్పాన్స్ యాక్చువల్లీ? తర్వాత పెద్ద ప్రాజెక్టులు ఏమన్నా వచ్చినాయా? ఉంది ఆన్ ద వే. చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను అన్నమాట. సైన్ చేశారా? లేదు, ఇంకా అవుతుంది, అవుతుంది. నేను ఇంకా వేరే స్టోరీస్ కూడా వింటున్నాను. ఆ ప్రీ వెడ్డింగ్ షో రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు. బికాస్ నేను థియేటర్స్ కి నా ఫ్యామిలీతో వెళ్ళినా సరే ఆఫ్టర్ మూవీ అందరూ వచ్చి గుర్తుపట్టడం, లేకపోతే నార్మల్ గా నేను బయటకి ఎక్కడికైనా షాపింగ్, ఆ మూవీ ఆ రిలీజ్ టైంలో, ఇప్పుడు వెళ్తే గుర్తుపడతారో లేదో నాకు తెలియదు, బట్ ఆ టైంలో మాత్రం బాగా థియేటర్స్ లో ఆడడం, మేము థియేటర్ విజిట్స్ చేయడం వల్ల బాగా ప్లస్ పాయింట్ అయింది మాకు డెఫినెట్లీ. అయితే లైక్ ఎవరైనా సరే యాజ్ మీ మదర్ తోటి అందరూ మోటివేట్ చేశారు అన్నప్పుడు, ఒక ఫిమేల్ వస్తున్నారు అంటే ఇండస్ట్రీకి, అందులో తెలుగు వాళ్ళు వస్తున్నారంటే ఇంట్లో చాలా చాలా బర్డెన్లన్నీ మనం అక్కడ వదిలేసి రావాలి. డిడ్ యూ ఫేస్ ఎనీ సిచ్యువేషన్స్ అలాంటి ఏమన్నా ఫేస్ చేసినా? ఫస్ట్ డే నుంచి ఆ 500 రూపీస్ దగ్గర నుంచి నాకు స్టార్ట్ అయ్యాయి. అప్పుడే రాలేదు, ఇప్పుడు వెళ్తే ఎవరు అని చెప్పేసి అన్నారా? అసలు నాకు అంటే అదే నా ఫస్ట్ పాయింట్. అంటే నాకు మమ్మీ అప్పట్లో మమ్మీ కూడా సపోర్ట్ లేదు. బికాజ్ నేనేమి జస్ట్ అప్పుడే ఇట్లా అదైనా ఫస్ట్ డే షూట్, నా వెడ్నెస్డే షూట్ చేశాను. నాకు బాగా గుర్తు, ఆ రోజు కెమిస్ట్రీ ఎగ్జామ్ కూడా ఉంది నాకు. అన్ని మానేసుకుని నేను షూట్ కోసం వెళ్ళాను అనమాట, బ్యాక్గ్రౌండ్ లో నడవడం కోసం. తర్వాత నాకు ఒకే రియలైజేషన్ వచ్చింది, దీన్ని ఇలా ఈ క్యారెక్టర్ అంటారు, ఈ క్యారెక్టర్ అంటారు. నాకైతే మా మమ్మీనే బిగ్గెస్ట్ సపోర్ట్. ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మమ్మీ సపోర్ట్ చేస్తుందని నమ్ముతున్నాను నేను. అలాగే కొంచెం డాడీ కూడా ఏమైనా సపోర్ట్ చేస్తే చూడాలి, దేవుడి దయ.
అందుకే ఆ రోజున అంకుల్ సపోర్ట్ చేయలేదు కాబట్టి వెనకాల దాక్కుని వెళ్ళింది. ఎంత భయపడ్డానో ఆ రోజు మాత్రం. నేను మాతో పాటు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వాళ్ళు వెనక దాక్కుని వెళ్ళేదాన్ని. వాళ్ళేమో అమ్మాయిని పిల్లండి నడమని చెప్పండి అనేవారు. కలర్ఫుల్ టీ షర్ట్ వేసుకున్న ఆ రోజు నేను ఆ అమ్మాయిని నడమని బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్ గా ఉంది అని. మా డాడీ ఏమో అక్కడ నుంచి చూస్తున్నారు షూట్ ఎలా జరుగుతుందా అని చూస్తున్నారు. ఇప్పటికి ఓకేనా? హౌ ఇస్ యువర్ డాడ్? మా డాడీ అప్పటికి చూసారు అనే డౌట్ నాకు. అక్కడి నుంచే డాడీ నాకు స్పై చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత, ప్రీ వెడ్డింగ్ తర్వాత ఒపీనియన్ ఏంటి? తెలుసు అంటే మా డాడీ తప్ప అందరూ చూసారు మూవీ మొత్తం. మా ఫ్యామిలీ డిడ్ నాట్ వాచ్ ఎనీ ఆఫ్ యువర్ థింగ్స్. నథింగ్. సీరియల్ అంటే ఇష్టం లేక చూడలేదు. ఓకే, ఇష్టం లేదు అంటే నేను ఎవరిలో చేసినా నేను ఒప్పుకోను. అలాంటిది నా కూతురు చేస్తుంది అనేసరికి ఆయనైతే మా ఊరు వెళ్ళడం కూడా మానేశారు. మాది వైజాగ్ బేస్. అక్కడికి వెళ్ళడం కూడా మానేశారు. అందరు నా గురించి అడుగుతున్నారని. స్ట్రిక్ట్ మా డాడీ. ఐ డోంట్ నో ఆయన ఎప్పుడు మారుతారో నాకు తెలియదు. ఒక రోజు వన్ డే ఇట్ విల్ హ్యాపెన్. వన్ డే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఆ రోజు నేను మా డాడీని స్టేజ్ మీద పిలిచి ఐ మేక్ హిమ్ ఫీల్ ప్రౌడ్. సూపర్, డెఫినెట్ గా తొందరలో జరగాలని కోరుకుంటున్నా. కమింగ్ టు దిస్ అండి, కొన్ని కామెడీ ట్రాక్స్ కూడా చూసాను, చాలా బాగున్నాయి లైనర్స్ కానీ వాళ్ళతో మాట్లాడిన తీరు కానీ. అండ్ లాస్ట్ లో అంటే మధ్యలో చూస్తుంటే చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసినట్టు కనబడుతుంది. ఏంటి ఇది రియల్ లైఫ్ లో కూడా జరిగిందా లేదంటే చాలా జరిగి ఉంటాయి కదా? ఆల్మోస్ట్ ఒప్పేసుకున్నారు ఇప్పుడు అయినా జరిగింది అని. ఓకే, ఇంటర్వ్యూ స్పెషల్ గా నేను రాధాక ఫార్వర్డ్ చేద్దాం. ఈ బిట్ కట్ రాధా గారు చూస్తున్నారా? మీ నాని గారు నాని కాదండి, కృష్ణుడు ఆయన. అదే మాట. అదే మీ పేరు కృష్ణ అయి ఉంటే రాధాకృష్ణ అనేసుకోండి. వావ్, సూపర్. అయితే ఇక్కడ అమ్మాయిలకి ఎన్ని కష్టాలు అయితే ఉన్నాయో అబ్బాయిలు కూడా ఏం తీసుకోలేదు. ఇండస్ట్రీలో అమ్మాయినైనా కనీసం చూస్తారేమో గానీ అబ్బాయిల దగ్గరికి కూడా రానివారు సరిగ్గా. సో మీరు అలాంటి ఏమైనా ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఫస్ట్ ఇందాకే అన్నారు మీరు ఎవరో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఇటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు అన్నారు. బట్ ఓ సినిమా అయితే తీసేశారు. సో దాన్ని థియేటర్ దాకా తీసుకెళ్లాలంటే అంత ఈజీ కాదు. అక్కడ పడ్డ కష్టాలు ఏంటి మేడం? ఇది కంప్లీట్ చేసిన తర్వాత నేను వెళ్ళిపోయాను మేడం. దాని తర్వాత సెన్సార్ దగ్గర నుంచి అంతా ఫ్రెండ్స్ చూసుకున్నారు మేడం. లలిత్ గానీ, సుబ్బారెడ్డి అన్న గానీ, మన శశి కో డైరెక్టర్ గానీ, ఇలా వీళ్ళే చూసుకున్నారు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపు నుంచి వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే అక్కడుండి సినిమా కంప్లీట్ చేయడం అనేది ఇంపాసిబుల్. వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే ఏది చేయలేము మేడం. సో ఈ సినిమా కంప్లీట్ అయిందంటే నా క్రెడిట్ అంతా ఫ్రెండ్స్ కి ఇస్తాను. అంటే లైక్ ఇదంతా కాదు, ఇక్కడ ఏమన్నా లైక్ డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇప్పుడు థియేటర్ రిలీజ్ అనుకుంటున్నారు. ఇంత చిన్న సినిమాకి థియేటర్స్ కూడా అంత తొందరగా దొరకో. చాలా సార్లు ఏం చూస్తుంటే ప్యాడింగ్ బాగానే ఉంటారు, కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు, కానీ సినిమా బడ్జెట్ చాలా చిన్నది. అలాంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఒక్క షో మంది పడినా చాలు మేము సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతుంటారు. మరి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు మీ సినిమాని? మేడం సినిమా కంప్లీట్ తర్వాత వీళ్ళు తిరిగారు మేడం, సుబ్బారెడ్డి అన్న అందరూ తిరిగితే మేబీ రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం ఇలా చెప్తారంటారు కదా. సరే ఓకే, వన్ డే ఫైనల్ గా ఫిక్స్ అవుదాం, ఎవరు హెల్ప్ చేసినా మనం ఓన్ రిలీజ్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాం మేడం. అనుకున్న తర్వాత ఈశ్వర్ అన్న బద్వెల్లో ఉంటాడు మేడం. ఆయనకు షో చూస్తా అని చెప్పారు. లాస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు ఇట్లా సినిమాలు. సో నేను చూసిన తర్వాత మనం చేద్దాం అన్నాడు. సరే బట్ ఆ అన్నకి మరి టైం కుదరలేదు. హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము లాస్ట్ టైం సంక్రాంతికి ప్రమోషన్స్ కి వెళ్ళాం మేడం. అప్పుడు వెళ్ళిన తర్వాత అన్నని కలిస్తే ఓకే చేద్దాం, నేను అన్న ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు, మేబీ ఈ రోజు కానీ రేపు కానీ చూడొచ్చు. చూసిన తర్వాత ఖచ్చితంగా నాకు నచ్చిందంటే నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. ఈవెన్ నాకు ఏదైనా అటు ఇటు ఉన్నా మీకు ఎన్ని థియేటర్లు కావాలంటే నేను సపోర్ట్ చేస్తాను. సో అని చెప్పారు. అన్న నచ్చినా నచ్చకపోయినా మీరు ఒక్కసారి సినిమా చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది, 100% నచ్చుద్ది. ఎందుకంటే ఇది మా లైఫ్ ఇది. సో ఒక లైఫ్ అంటే ఖచ్చితంగా అందరికి నచ్చేలాగే ఉంటది మేడం. ఎందుకంటే అన్ని స్ట్రగుల్సే ఉంటాయి. సో ఒక కుర్రాడు వచ్చి సినిమా తీయడం అనేది ఇంపాసిబుల్ మేడం. సో అలాంటిది మనం చేసాము. సో ప్రాక్టికల్ గా చేసాము, మనం ప్రూవ్ చేసాం. కాబట్టి మీరు చూడండి, సినిమాలో కూడా అదే ఉంటది. బేసిక్ గా ఎవరికైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఈయన మా డెమిగాడ్, ఈయన్ని చూసి మేము చిన్నప్పటి నుంచి ప్రతిదీ నేర్చుకున్నాం. ఈ హీరో అంటే ఇష్టం, ఈ డైరెక్టర్ అంటే ఇష్టం. ఆబ్వియస్లీ యూఆర్ ఇన్ బోత్ ఫేసెస్, డైరెక్టర్ హీరో. సరే ఈ ప్రొడ్యూసర్ అంటే కూడా ఇష్టం. వీళ్ళు ముగ్గురు ఎవరు మీకున్న టాప్ లిస్ట్ లో మీరు ఎవరిని అడ్మైర్ చేస్తారు? చిరంజీవి గారిని చూసే మేము ఓకే మనం ఒక యాక్టర్ అవుదాం ఇలా ఉంటది కదా మేడం. ఇంకా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. డైరెక్టర్ లో అంటే సుకుమార్ గారు కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటారు కాబట్టి
రియలిస్టిక్ గా ఉంటుంది మేడం, కొంచెం హార్ట్. సో ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు గారు, మన ఎక్కువ మంచి Family movie, entertainment okay. ఉంటాయి కదా మేడం. సో దిల్ రాజు గారు, గీత ఆర్ట్స్. ఇవంటే ఇష్టం, వాళ్ళని అడ్మైర్ చేస్తారు బాగా. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఈ క్వశ్చన్ని. అంటే అక్కడ ఏమేమి చెప్పచ్చా అని ఆలోచిస్తున్నా. ఎంతసేపు ఈ నిరికిచ్చేయాలనే తప్ప. అండ్ ఆఫ్టర్ కమింగ్ దిస్ మీకు ఇప్పుడు దాకా చూసుకుంటే నేను మీ సీరియల్ అయితే వాచ్ చేయలేదు. ఐ డోంట్ నో అబౌట్ యువర్ బంగారి క్యారెక్టర్ కూడా నాకు తెలీదు. అయితే ఇప్పుడు దాకా మీరు చేసిన రోల్స్ లో నేను చూసింది అయితే ప్రీ వెడ్డింగే చూసాను, అమాయకంగా చాలా ఇదిగా ఉంది. దాని తర్వాత ప్రాజెక్ట్స్ కూడా ఎవరికైనా ఎలా అయిపోద్ది అంటే, ఒక్కటి చేశారంటే సేమ్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ గా ఉంది కదా, ఆ సెట్ అవుద్ది కదా, ఆ ఫేస్ కట్ సెట్ అవుద్ది కదా అని అందరూ డిసైడ్ అయిపోతారు. సో మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నారు ముందు? నాకు అంటే చాలా మంది చెప్పారు, లైక్ సీరియల్ అవ్వని మూవీ అయినా నీకు నెగటివ్ షేడ్ బాగా సెట్ అవుతుంది అని నాకు చాలా మంది డైరెక్టర్స్ చెప్పారు. అండ్ సీరియల్ వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు నాకు ఇట్లా అని. సో నాకు అనిపిస్తుంది ఏమో మేబీ నేను నెగటివ్ బాగా చేయగలుగుతానేమో. సో నాకు ఒక్క నెగటివ్ క్యారెక్టర్ పడితే బాగుంటది ఫ్యూచర్ లో ఎప్పుడైనా అని అనుకున్నాను అనమాట. శరత్ కుమార్ గారు ఉన్నారు కదా, పేరు మర్చిపోతున్నాను ఏంటి, వరలక్ష్మి శరత్ కుమార్, ఆమె లాగా ఆమె కొంచెం బాగా అనిపిస్తుంది. ఆమె నాకు చాలా ఇన్స్పిరేషన్. అసలు చాలా మంచిగా ఉన్నట్టు ఉంటారు, తర్వాత వైలెంట్ గా కూడా ఉంటారు. సో నాకు అట్లాంటి క్యారెక్టర్స్, ఆమె నా ఇన్స్పిరేషన్ అన్నమాట. అలాంటి క్యారెక్టర్స్ చేయాలి నేను ఎప్పుడు మంచిగా. అంటే మంచి సైకోపాతిజం ఆయన ఇప్పుడు బయట పెడుతున్నారు. అంటే వాయిస్ బేస్ అలా ఉంటుంది. అదంతా కాదు కానీ నెగిటివ్ చేయడానికి నేను ఎలా చూసాను. అబ్జర్వ్ చేస్తున్నా, అన్ని చేస్తున్నా. ఆవిడకి కళ్ళు ఇక్కడే కాదు ఇటు ఇటు కూడా ఉన్నాయి. కాదు, రైట్ నో యువర్ స్టడీయింగ్ స్టిల్ ఫైనల్ ఇయర్. ఏం చదువుతున్నారు? అందుకే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అనమాట. ఏదో పెద్ద ఏజ్ అని ఏం అనుకోకండి, చిన్న పిల్ల. 16 మరీ 16 కాదులే గాని. సో మరీ పెద్ద ఏజ్ అయితే కాదు, ఏదో ఆ సినిమాలో అలా కనిపించినంత మాత్రం పెద్ద ఏజ్ అమ్మాయి ఏం కాదు. అంటే బేసికలీ అమ్మాయిల నేను అందులో చాలా షార్ట్ ఒప్పుకుంటున్నాను. షార్ట్ ఉన్న వాళ్ళు కొంచెం లావైన డ్రమ్ లాగా కనిపిస్తారు ఆబ్వియస్లీ. సో ఆ సినిమాలో నేను అలానే కనిపించాను, బికాస్ ఆ క్యారెక్టర్ కి నాకు వెయిట్ గెయిన్ అవ్వాలి. గెయిన్ అయ్యాను. ఇప్పుడు వెయిట్ ఎందుకు లాస్ అయ్యారు? వేరే క్యారెక్టర్ కోసం. ఇంకా క్యారెక్టర్స్ రావాలంటే మరి అవ్వాలి, అట్లుంటే ఇవ్వరు, అట్లాంటివే వస్తాయి. అంటే అట్లాంటిది వచ్చినా ఓకే కానీ రాదు, చెప్పలేము. ఏదైనా వెయిట్ గెయిన్ అయినా లాస్ అయినా మంచి ఫైన్. ఎనీవేస్ వీళ్ళిద్దరు అయితే ఇలాగే మాట్లాడుకుంటారు, చూడడానికి అయితే చాలా ముచ్చటగా ఉంది ఇక్కడ. సో ఆన్ స్క్రీన్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Congratulations, Volga Media, for 18 million subscribers. Please do like and subscribe Volga Videos.